వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ దీర్ఘాయుష్తో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని ప్రధాని పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా ఇతర అగ్రనేతలు కూడా రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఈమె ఇటీవల ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతూ జూన్ 15న ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. ఈ సందర్భంగా ఆమె త్వరగా కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజరు స్వరూప్ గురువారం తెలిపారు. నిజంగా సీఎం చంద్రబాబు నాయుడుకు గౌరవం ఉందా అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. నిజంగా గౌరవం ఉంటే 9వ తరగతి చదువుతున్న బాలికను 14 మంది టీడీపీ వాళ్లు సామూహిక అత్యాచారం చేస్తే ఏం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 9వ తరగతి బాలికకు న్యాయం చేసే దమ్ము సీఎం చంద్రబాబుకు లేదా అని అడిగారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని ఫిర్యాదు చేశారు. భేటీ ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బనకచెర్ల లింక్ ప్రాజెక్టు చట్టవిరుద్ధమని చెప్పామని, తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. జగన్ పర్యటనపై ఆంక్షలు విధించినా ఇంతమంది జనం రావటం ఏంటని పీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ఇదే సమయంలో జగన్ పర్యటన వేళ వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వారిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం తన పర్యటనపైన ఆంక్షలు విధించిన కారణంగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారని జగన్ చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు జగన్ పర్యటనకు భారీగా జనం రావటంపైన షర్మిల ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను నిలదీశారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ను ఉపయోగించడానికి తమ సంస్థ అయిన టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లేయర్ అంగీకరించారు. ఆ మేరకు విద్యారంగంలో అధునాతన సాంకేతికతను అమలు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఏపీ విద్యాశాఖ, టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ మధ్య 2024 డిసెంబర్లో ఒప్పందం కుదిరింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. 4వసారి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2023 నవంబర్ 15న 600 మంది ఫోన్లు ట్యాప్పై ప్రభాకర్ రావును సిట్ ఆఫీసర్లు విచారిస్తుండగా ఈ రోజు జరిగే విచారణ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ మానసిక స్థితి సరిగా లేక గంజాయి బ్యాచ్ బెట్టింగులకు పాల్పడే నేరగాళ్లను కలుస్తున్నాడని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్రలో పాల్గొంటే ఆయన ఫ్రస్ట్రేషన్ తగ్గుతుందన్నారు. అల్లర్లు సృష్టించడం మానేసి యోగాసనాలు వేస్తే మానసిక పరిస్థితి కాస్తైనా మెరుగుపడుతుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం విషయంలో తనపై బురద చల్లటం సరికాదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పారు. కాళేశ్వరం అంశంలో నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, కమిషన్ విచారణ త్వరగా ముగుస్తుందన్న నమ్మకం లేదని, దీనిపై సీబీఐ విచారణ జరగాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి ప్రజలకు నీళ్లివ్వాలని, ఆ ప్రాజెక్టు కేసీఆర్ నిర్మించింది కాదు, ప్రాణహిత చేవెళ్ల రీడిజైన్ చేసి కాళేశ్వరం కట్టారు. అన్ని సమీక్షల తర్వాతే దానిపై కొలుక్కొచ్చామని ఈటెల తెలిపారు. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో డబ్బు బయటపడిన మాట వాస్తవమే అని 3 న్యాయమూర్తుల ప్యానెల్ నిర్ధారించింది. ఆయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న వేళ అధికారిక నివాసంలో పెద్ద సంఖ్యలో కాలిపోయిన నోట్ల కట్టలను గుర్తించారు. దీనిపై ప్యానెల్ తాజాగా 60 పేజీల నివేదిక ఇచ్చింది. టెక్ సిటీ బెంగళూరులో ఓ షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఆగ్నేయ బెంగళూరులోని ఎంఎన్ క్రెడెన్స్ ఫ్లోరా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో దిగ్భ్రాంతికరమైన దృశ్యం భయాందోళన కలిగిస్తోంది. అపార్ట్మెంట్ లో ఒక మురికి గుంటను కాంట్రాక్టు కూలీలు శుభ్రం చేస్తుండగా పుర్రెలు, ఎముకలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా వారంతా షాక్ కు గురయ్యారు. దీంతో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇన్ఛార్జికు సమాచారం అందించగా సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అవశేషాలను పరిశీలిస్తున్నారు. మానవ అవశేషాలా లేదంటే జంతువులవా అని పరిశీలిస్తున్నారు. దేశంలో వరుస బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఆగంతకులు విమానాశ్రయ భద్రతా దళానికి బెదిరింపు మెయిల్ పంపారు. టాయిలెట్ పైప్ లైన్ లో బాంబు ఉంచినట్లు అందులో పేర్కొన్నారు. ఒకవేళ ప్లాన్ ఏ విఫలమైతే తమ వద్ద ప్లాన్ బి ఉందని కూడా హెచ్చరించారు. శేఖ కమల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం కుబేర కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిచ్చింది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75 వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చు. పెరిగిన ధరలను బట్టి మల్టీప్లెక్స్లలో అయితే 270, సింగిల్ స్క్రీన్లలో 240 వరకు టికెట్ ధర ఉండబోతోంది. ఈ పెరిగిన ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉంటాయి.
టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ తాజా ఇన్స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. టీమిండియా మేనేజ్మెంట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదని తన ఇన్స్టా స్టోరీలో ముఖేష్ కుమార్ హెచ్చరించాడు. కర్మ సమయం కోసం వేచి చూస్తుంది. మీరు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. కర్మ క్షమించదు, అది ఎల్లప్పుడూ ప్రతీకారం తీర్చుకుంటుంది అని ముఖేష్ కుమార్ తన పోస్ట్లో పేర్కొన్నాడు. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.